మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలం స్థానిక మల్లారెడ్డిగూడ గ్రామంలో కురుమ యువ చైతన్య సమితి యాదవ సంఘం, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మరియు వివిధ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్రి స్వామి కుర్మ హాజరై మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండల స్థానిక మల్లారెడ్డిగూడ గ్రామంలో కురుమ యువ చైతన్య సమితి యాదవ సంఘం, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక మరియు వివిధ సామాజిక సంఘాల ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అఖిల్ భారతీయ న్యాయవాది సంయుక్త ఆదివక్త మంచ్ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ, దొడ్డి కొమరయ్య తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ తొలి అమరవీరుడు. ఆయన యొక్క ఆశయాలను కొనసాగించి బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారాన్ని సాధించడంలో ముందుంటామని తెలియజేశారు. జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక నాయకులు కొల్లం మహేష్, సింగం కృష్ణ, సాగర్ నాయక్, కురుమ యువ చైతన్య సమితి నాయకులు నర్రి అట్టయ్య, అశోక్, మల్గు యాదయ్య, నర్రి వెంకన్న, నర్రి ఆంజనేయులు, నర్రి మహేందర్ నరసింహ, యాదవ సంఘం నాయకులు జినుకల ఫకీర్, జినుకల వెంకటేష్, అనేక మంది గ్రామ ప్రజలు, సామాజిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం స్థానిక మల్లారెడ్డిగూడ గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క విగ్రహానికి పూలమాలలు సమర్పించడం జరిగింది. ఇది కుర్మ యువ చైతన్య సమితి, మల్లారెడ్డిగూడెం కుర్మ సంఘం, అదేవిధంగా వివిధ సామాజిక సంఘాలు, యాదవ సంఘం, గౌడ సంఘం, అనేకమైనటువంటి సామాజిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క జాతి కోసం, తెలంగాణ ఉద్యమం కోసం మొట్టమొదటి అమరుడైనటువంటి కుర్మల ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ పూలు వేయడము, అదేవిధంగా పూలమాలను సమర్పించడం జరిగింది. ఇదే సందర్భంగా మల్లారెడ్డిగూడెంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి అంబేద్కర్ పూలే వాళ్ళ యొక్క విగ్రహాలకు కూడా మహనీయులకు పూలమాల వేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ యువత ఈ యొక్క దొడ్డి కొమరయ్య గారిని, వారి యొక్క పోరాట స్ఫూర్తిని, మొట్టమొదటి తొలి అమరుడు కాబట్టి ఆనాడు దొడ్డి కొమరయ్య గారు పోరాటం చేస్తేనే ఈ తెలంగాణ సిద్ధించింది. ఈరోజు ఆ యొక్క స్ఫూర్తితోనే, పోరాట పటిమతోనే అనేక మంది ఉస్మానియా విశ్వవిద్యాలయ మిత్రులందరూ కూడా వారి యొక్క విద్యార్థులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అప్పుడు దొడ్డి కొమరయ్య గారికి సముచిత న్యాయం జరిపించాలని ఉద్యమాలు జరిగాయి. ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మనం జనగామ జిల్లాకు దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని, అదేవిధంగా ట్యాంక్ బండ్ పైన వీళ్ళ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క సమావేశానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మిత్రుడు నర్రి స్వామి కుర్మ, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, హైకోర్టు అడ్వకేటు